आदाब नाजरीन, मैं हिमायतुल्लाह HM न्यूज़ में आपका इस्तकबाल है। अजीम प्रेमजी फाउंडेशन जहीराबाद में तेलंगाना स्टेट पुलिस साइबर क्राइम वॉरियर मोहम्मद रशीद अहमद का आगाही प्रोग्राम 16 सितंबर 2025 तेलंगाना रियासत के ज़िला संगारेड्डी शहर जहीराबाद में अजीम प्रेमजी फाउंडेशन और तेलंगाना स्टेट पुलिस के साइबर क्राइम वॉरियर मोहम्मद रशीद अहमद की जानिब से मुनक्किदा साइबर क्राइम आगाही प्रोग्राम के बारे में अहम मालूमात। లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లోపట कुकड़पल्ली पीएस ఉందా कुकड़पल्ली हाउसिंग बोर्ड पीएस లోపట 1 मंथ లోపట एक महीने में 167 करोड़ లాస్ అయింది। 167 కరోడ్స్ అమౌంట్ లాస్ అయిపోయింది। ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఫ్రాడస్టర్స్ ఫ్రాడ్ చేస్తారు, మనం దానికి నమ్ముతున్నాము, అమౌంట్ వేస్తున్నాము, మనకు తెలియకుండానే పోతుంది। అది చిన్న లాజిక్ ఏంది, సైబర్ క్రైమ్ కదా అంటున్నాం, చిన్న లాజిక్ కాదు ఇది। ఒక దొంగతనం అయిపోతే, ఒక అఫెండర్ వచ్చి ఒక ఇంట్లో దొంగతనం చేస్తే ఒక 10 తులాల బంగారము, ఒక 10,000, 1 లక్ష రూపాయలు, 10 లక్షలు పోతాయి। కానీ సైబర్ అటాక్ అయిపోతే కంప్లీట్ మన అకౌంట్ మొత్తం ఖాళీ ఉన్నాము, రైతులం ఉన్నాము, ఎంప్లాయీస్, రైతులు, స్టూడెంట్స్ ఎవరైనా సరే మనం అమౌంట్ ఎక్కడ పెడతాము? 90% కాదు 100% బ్యాంక్లో పెడతాం। అక్కడ మనకు ఫ్రాడ్ ఎక్కడైతుంది? సైబర్ ఫ్రాడ్ ఎక్కడైతుంది? సైబర్ ఫ్రాడ్ అయితే మనం పైసలు ఇస్తాం కదా, డిజిటల్ రూపంలో కానీ లేకుంటే మన పర్సనల్ డేటా కానీ మనకి ఇచ్చేసి మనం ఏమి ఇస్తాం, మనకి పైసలు ఇస్తున్నాం। సైబర్ ఫ్రాడ్లో పైసలు ఇస్తున్నాం। అదే జనరల్గా ఫ్రాడ్ అయిపోతే వాడు దొంగ ఫిజికల్గా వస్తాడు, మనం లేనప్పుడు, దొంగ ఫిజికల్గా వచ్చి మనం లేనప్పుడు మన ఇంట నుండి ఏదో సొమ్ము తీసుకొని పోతున్నాడు, అది జనరల్గా ఫ్రాడ్ అవుతుంది। కానీ సైబర్ ఫ్రాడ్లో దొంగ ఎక్కడుంటో తెలియదు, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, మమ్మల్ని ఫ్రాడ్ చేసుకుంటా మన పైసలు తీసుకుంటాడు వాడు। దొంగతనం మెయిన్ కారణం ఏంది? जो आदमी फ्रॉड कर रहा, फ्रॉड करने का मेन मोटिव क्या है? उसको पैसे होना, उसको उतना ना पैसे होना। तो पैसे होना क्या करता हूँ? उन्हें अच्छे बात बोलता, बुरे बात बोलता, पहले हम डराता हूँ, उन्हें डरा के हमारे माइंड को उसके माइंड कंट्रोल में ले लेके अपने से गेम खेल के पैसे निकाल लेता। तो साइबर क्राइम में कभी भी फ्रॉडस्टर फिजिकल नहीं आता। एक बात, साइबर क्राइम कैसा होता? किसी को आइडिया है? किसी के पैसे गए, फोन तो करते, किसी के पैसे गए, पैसे भी ना मैडम इन्हीं भी नहीं 24,000 తక్కువ అమౌంట్ పోయింది। అది అంటే సైబర్ ఫ్రాడ్లో పట్ట వాడితే ఫిజికల్గా రాడు, మన డేటా వాని దగ్గర పోతుంది। మన డేటా ఎట్లా పోతుంది? లింక్ ఓపెన్ చేస్తే పోతుంది। ఇంకెట్లా పోతుంది? ఓటీపీ వల్ల పోతుంది। ఇంకా ఇన్స్టాల్ చేస్తే, ఇప్పుడు ఈ ఫోన్ ఉంది కదా, ఇది ఆండ్రాయిడ్ ఫోన్, ఇది ఈ ఫోన్కి ఏం కావాలి? ఈ ఫోన్ నడపాలంటే ఏం కావాలి? దీనికి ఈ ఫోన్ నడపాలంటే మేము దీనికి ఒక జీమెయిల్ ఐడి కావాలి, ఓకేనా? జీమెయిల్ ఐడి ఉంటే ఈ జీమెయిల్ ఐడి మనం దీనికి యాక్సెస్ చేస్తే ఈ ఫోను రన్ అవుతుంది, ఓకేనా? సో మనకు ఒక సిమ్ కావాలి, ఫోన్ కావాలంటే సిమ్ కావాలి, సిమ్ కావాలంటే ఏం కావాలి? ఆధార్ కార్డు కావాలి। ఆధార్ కార్డుకి మన ఫోన్ నెంబర్ లింక్ ఉందా? ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉంది అంటే 50% మన పర్సనల్ డేటా మొత్తము మనం తెలియకుండానే దీనికి ఇచ్చినాం। ఇంకో 50% ఏముంది? పర్సనల్ డేటా పోయింది। ఇంకా ఫైనాన్షియల్, దొంగ చేశాడు, పైసలు కావాలి వానికి, ఫైనాన్షియల్ కావాలి। ఫైనాన్షియల్ ఏం చేస్తాడు? ఫైనాన్షియల్ ఏం చేయాలి? నాకు ఒక 4 అకౌంట్లు ఉన్నాయి, ఒక 4 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, డెబిట్ కార్డ్స్ ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి, అవన్నీ ఎక్కడ ఉన్నాయి? మర్చి ఎక్కడ ఉన్నాయి? అన్ని బ్యాంకులు ఉన్నాయి। ఫైనాన్షియల్ సెక్టార్ సంబంధించిన మొత్తం డేటా మనకు పాన్ కార్డ్కి లింక్ ఉంటుంది, పాన్ కార్డ్కి లింక్ ఉంటుంది। సో మన సిమ్ కోసం మనము ఆధార్ కార్డ్ ఇచ్చినాం, ఆధార్ కార్డ్కి మా ఫోన్ నెంబర్ లింక్ ఉంది, ఓకేనా? సో ఫైనాన్షియల్ సంబంధించింది అకౌంట్స్, లోన్స్ అన్ని దానికి లింక్ ఏంది? పాన్ కార్డ్। పాన్ కార్డ్కి వాళ్ళ నెంబర్ లింక్ ఉందా? పాన్ కార్డ్కి మన ఫోన్ నెంబర్ లింక్ ఉంది। సో సేమ్ టైం లోపల ఇక్కడ ఆధార్ కార్డు, ఇక్కడ పాన్ కార్డ్కి మన ఫోన్ నెంబర్ లింక్ ఉంది, ఓకేనా? లింక్ ఉంది, ఆ లింక్లో నంబరు జీమెయిల్కి లింక్ ఉంది। అంటే ఇంటర్నల్గా మన పర్సనల్ డేటా, ఫైనాన్షియల్ డేటా మొత్తం దీనికి మనం ఇచ్చినాం మనం। వాడు ఏం చేస్తాడు ఇప్పుడు ఫ్రాడ్ చేయడానికి? మాకు తెలియదు, మనము ఏమంటారు, గేమ్స్ ఉన్నాయి, ప్లే స్టోర్ ఉంది, కొత్త గేమ్స్ ఉన్నాయి, అవన్నీ మనం చేస్తాము, ఇన్స్టాల్ చేసుకుంటాం, ఓకేనా? ఇన్స్టాల్ చేస్తాము, మనం ఇన్స్టాల్ చేసే అప్లికేషన్స్ అది జెన్యూనా కాదా మనకు తెలియదు। మనమే వచ్చింది, గేమ్ వచ్చింది, ఓకే ఇన్స్టాల్ చేసినాం, ఏపీకే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫైల్, అది ఏపీకే అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫైల్, అది ఇన్స్టాల్ చేస్తాం। సో మాల్వేర్ ఏమైనా ఉంటే మాకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్గా మా డేటా మొత్తం వాళ్ళు ఏం చేస్తారో వెళ్ళిపోతుంది కదా, డేటా వెళ్ళిపోతుంది। వాడు ఫ్రాడ్ చేస్తాడు, ఏం చేస్తాడంటే ఆ లింక్ పంపిన తర్వాత ఈయన స్టేటస్ ఏంది, ఈయనకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఎన్ని అమౌంట్ వీడు చేయగలడు, మనం వీరికి ఎన్ని విధాలుగా ఫ్రాడ్ చేయాలి, వీని దగ్గర నుండి ఎంత తీసుకోవాలి, అవన్నీ ఏం చేస్తాడు? అనాలిసిస్ చేసుకుంటాడు। అనాలిసిస్ చేసుకున్న తర్వాత వాడు గేమ్ స్టార్ట్ చేస్తాడు, అర్థమైందా? సో
సో సైబర్ ఫ్రాడ్ అనేది ఈ విధంగా అవుతుంది. సైబర్ ఫ్రాడ్ చేయడానికి వాడు ఫిజికల్గా రాడు, ఒక ఫోన్ వాడతాడు, ఒక ల్యాప్టాప్ వాడతాడు, ఇంటర్నెట్ వాడతాడు. ఇంటర్నెట్ వాడి సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్న డేటాను తీసుకొని వాడు ఫ్రాడ్ చేసుకుంటాడు. ఇది సైబర్ ఫ్రాడ్ అవుతుంటుంది. సో ఇది కాకుండా ఎలా ఉండాలి? సైబర్ ఫ్రాడ్ కాకుండా ఎలా ఉండాలి? అందరికీ అవుతున్నాయి. ఇప్పుడు వాట్సాప్ అయిపోతుంది, ఫేస్బుక్ అయిపోతుంది, ఇన్స్టా అయిపోతుంది. ఈ గేమ్స్ ఉన్నాయి కదా, పబ్జీ లాంటి గేమ్స్ ఉన్నాయా, అలాంటి ఐడీలు హ్యాక్ చేసుకుంటారు. హ్యాక్ చేసుకున్న తర్వాత నీకు ఐడి నీకు ఇస్తాను, ఇంత పైసలు ఇవ్వమంటారు వాళ్ళు. అవన్నీ వచ్చినాయి కదా. ఎలా చేయాలి అంటే, మనం ఎక్కడ బ్రౌజింగ్ చేసినా కూడా, మనం ఏం బ్రౌజింగ్ చేసినా, మనం ఏం సెర్చ్ చేసినా వెరిఫై చేసుకొని చేసుకోవాలి. మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నామంటే దానికి రేటింగ్స్ ఎంత ఉంది, అది మంచిదా కాదా, దాంట్లో డిస్క్రిప్షన్స్ ఎక్కడని వెరిఫై చేసుకుంటే మనకు డేటా తెలిసిపోతుంది. రివ్యూస్ ఉంటాయి, మంచిదా కాదని వెరిఫై చేసుకొని అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, మీరు అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరికీ పిల్లలు ఉన్నారు. పిల్లలందరూ స్కూల్ పోతారు, స్కూల్కి వెళ్ళి వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఒక 10 నిమిషాలు, ఒక అర్ధ గంటలో ఫోన్తో ఆడుకుంటారు. మనం తెలియకుండా మేము ఫోన్ వాళ్ళకి ఇస్తున్నాం, అంతేనా? మనం వాళ్ళకి ఫోన్ ఇస్తున్నాం, వాళ్ళు ఆడుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియట్లేదు. తర్వాత సార్ నేను ఏం చేయలేదు, నా పైసలు పోయి అంటారు. సైబర్ క్రైమ్లో పట్ల ఖచ్చితంగా కాదు, 100% మనం ఏమైనా గెలిగితేనే అమౌంట్ పోతుంది, లేకుంటే పోదు. అప్పుడు ఏం చేయాలి? ఒకసారి మనం జీమెయిల్ని వెరిఫై చేసుకొని ఏమైనా లింకప్స్ ఏమైనా ఉన్నాయా, మనం యాక్సెప్ట్ ఇచ్చినాం, అవన్నీ వెరిఫై చేసుకోవాలి. ఆ విధంగా ఉంటాయి. కొన్నిసార్లు ఇప్పుడు రీసెంట్గా ఒక పరిసర వచ్చిండు, 2,30,000 పోయినాయి. నేను ఏం చేసేసా అంటుండు, పైసలు పోయింది. నేను ఏం చేసేసా అంటుండు, పైసలు పోయింది. ఏం చేసిండు తర్వాత వెరిఫై చేసుకుంటేమో, ఆయన యాక్సిస్ బ్యాంక్ చెక్ బుక్ అయిపోయింది, చెక్ బుక్ గురించి అప్లై చేసుకోడు. ఓకేనా? అది చెక్ బుక్ అయితే రాలేదు. ఆయన ఏం చేసిండు, బ్యాంక్కి మన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు. రిజిస్టర్ పోస్ట్ ఉంది, ఇది రిఫరెన్స్ నెంబర్ ఉంది, నాకు చెక్ బుక్ రావాల్సింది రాలేదనిపిండు. అయితే అది ఇక్కడ రావాల్సింది హైదరాబాద్ పోయింది, మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి చెప్తే ఆయన ఏం చేసిండు, చక్కగా పోయి గూగుల్ లోపల కస్టమర్ కేర్ నెంబర్ సెర్చ్ చేసిండు. గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్ సెర్చ్ చేసిండు. ఆ కస్టమర్ కేర్ నెంబర్ సెర్చ్ చేస్తే నెంబర్ వచ్చింది, ఫ్రాడ్ వచ్చింది. అది ఎట్లా వచ్చింది ఫేక్ నెంబరు? ఇప్పుడు గూగుల్లో ఒక ప్లాట్ఫామ్ ఉంది, దానికి నేను పైసలు ఇస్తే నా యాడ్ వల్ల ఇస్తారు వాళ్ళు. సో దొంగలు ఏం చేస్తారు అంటే, వాళ్ళ అమౌంట్ పే చేసుకొని వాళ్ళ నెంబర్లో ఇట్లా యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ అని వాళ్ళు ఇచ్చారు. నేను సెర్చ్ చేస్తే అదే నెంబర్స్ కదా. నేను మాట్లాడిన తర్వాత, సరే మీది హైదరాబాద్ పోయింది కదా, జరాత్ కావాలి కదా, మీరు మీ అడ్రస్ ఇవ్వండి, నేను మీకు ప్రాసెస్ చేస్తాను, మళ్ళీ మీకు వస్తుంది, దానికి ₹5 ఛార్జెస్ ఉంటాయని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినట్లు ఆయన చేసేసిండు. వాళ్ళు చెప్పారు, ఓటీపీ అని చెప్పినాక ఓటీపీ షేర్ చేసిండు. మళ్ళీ కన్ఫర్మేషన్, మళ్ళీ ఓటీపీ తీసుకోవాలి, అది కైతే లేదు, ₹5 క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ అయిపోయింది చెప్పారు. వాళ్ళు చేసేది బ్యాక్గ్రౌండ్ అంతా. మీకు అందరికీ గూగుల్ షీట్ ఐడియా ఉందా? గూగుల్ షీట్స్. ఇప్పుడు ఒక షీట్ నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా, నేను ఇక్కడ డిలీట్ చేసినా అక్కడ ఉండిపోతుంది కదా, సేమ్ టైం మీకు కనిపిస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకసారి ఓటీపీ చెప్పినాక ఓటీపీ కొట్టుకుంటారు వాళ్ళు, ఫస్ట్ పాస్వర్డ్ అయిపోయింది, సెకండ్ టైం ఇది డిక్లేర్ అయిపోయింది చెప్పారు వాళ్ళు, మళ్ళీ ఒకసారి చెప్పుంటారు, మళ్ళీ కొడతాము, వాళ్ళకి పాస్వర్డ్ రీసెట్ అయిపోయింది, వాళ్ళకు మన ఐడి వెళ్ళిపోయింది, మన పాస్వర్డ్ వెళ్ళిపోయింది, యాక్సెస్ వెళ్ళిపోయింది, వాడు ఎవరు చేస్తున్నాడు. సో నమ్మొద్దు. మనము సైబర్ క్రైమ్ నుండి తప్పించుకోవాలి, సేఫ్గా ఉండాలంటే మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది. యాక్టివ్గా అంటే ఫిజికల్గా కాదు, మెంటల్గా షార్ప్ ఉండాలి. ఇప్పుడు ఓపెन सोर्स इंटेलिजेंस ఉంది, ओपन सोर्स इंटेलिजेंस है, क्या रहता? ओपन सोर्स इंटेलिजेंस में जैसा कि अपने पास एक क्राइम हो गया, एक प्रॉपर्टी फेस होगा, अभी का अभी हमारे सार क्या बोलते मालूम है, ఇప్పుడే ఒక 10 నిమిషాల పాటు వాడు ఎవడో ఏందో మొత్తం ఫిజికల్ ఫీచర్స్ నాకు డేటా అంది కావాలి అని సార్ అంటాడు. ఇప్పుడు నేను డేటా పెట్టి తీసుకొని చేసేంత వరకు 2 రోజులు 3 రోజులు టైం పడుతుంది. కానీ ఇది ఇన్స్టాంట్గా కావాలి. ఏం చేయాలి? ఇన్స్టాంట్ కావాలంటే సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఫేస్బుక్, ఇన్స్టా, స్నాప్, बहुत ప్లాట్ఫామ్స్ అయినా. ఈ సోషల్ ప్లాట్ఫామ్లో మా డేటా అక్కడ ఏముందో అక్కడ మనం వెరిఫై చేసుకొని ఆ డేటా మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు కదా. అంటే 100% కాకపోయినా ట్రూ కాలర్ ఉందా, ట్రూ కాలర్లో పడ్డాక ఫోన్ నెంబర్ వస్తే జనరల్గా మనకు ట్రూ కాలర్ లేకపోతే నెంబర్ షో అవుతుంది. కానీ ఆ ట్రూ కాలర్ ఉంటే ఫలానా వ్యక్తి ఫోన్ చేసిండు, ఓకే ఈయన ఒక రమేష్ అని, కానీ స్పాన్ కాల్ అని, ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్లో కూడా ఫ్రాడ్ కాల్ అని ఏదో ఒక చూపిస్తుంది. అంటే ఒక 50% మనం సేఫే కదా. మనకు తెలియకపోతే మనము కాల్ లిఫ్ట్ చేస్తాం, మాట్లాడతాం, వాడు ఏదో ఒక చెప్తే దానికి అగ్రీ చేసుకొని మనము ప్రాసెస్ చేస్తాము. కాకపోతే మనం లాస్ అవుతాం కదా. సో ఓపెన్ సోర్స్ అంటే సొసైటీ లోపల సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం వాడుకోవాలి, అంతే కదా. వాడుకుంటేనే అసలు సబ్జెక్ట్ ఏందో మనకు తెలుస్తుంది. ఓకే. రెండవది, ఇప్పుడు జనరల్గా చాలామంది సార్ ఓటీపీ వచ్చింది, నేను ఓటీపీ చెప్పినట్టు, ఓటీపీ చెప్పండి కాదని కాదు, ఎప్పుడు చెప్పాలి? ఇప్పుడు ఓటీపీ ఉంది, ఒక మెసేజ్ వస్తుంది, ఆ ఓటీపీ దేనికి ఉందో అనే ఒక కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. उताशा ना ओटीपी आ रहा, ओटीपी किस लिए आया? तुम्हारा पास एक 10 एकड़ ज़मीन है, पीएम किसान योजना से आपको पैसे गिरे ना, तो पैसे गिरने के वास्ते कौन तो फ़ोन करते? नहीं करते। बैंक वाले करते? बैंक वाले से काम रहता, अपने को बैंक से काम रहता। हम फिजिकली बैंक गए तो काम करते हो,
हम बैंक वाले आके भाई तुम्हारा काम पेंडिंग में मैं करता हूँ बोलते आते नहीं आते हूँ तो फिर सिंपल तुम लोग OTP कैसा बोलते बैंक वाले फ़ोन करे सर ये PM किसान योजना रैतु बंधु का अमाउंट आया OTP बोले हमें समझना पड़ता है उन्हें कई के वास्ते पूछ रहा भाई तो मैं वही बोल रहा हूँ OTP आता ना OTP के नीचे एक डिस्क्रिप्शन आता ये OTP ये काम के लिए है 2 సెకండ్ మనకు కాదని మనం చదువుకుంటే మనం ఫ్రాడ్ కాము కదా సింపుల్ లాజిక్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాడ్ ఉంది ఇన్వెస్ట్మెంట్స్ అందరూ యూట్యూబ్ వాడతారు అందరూ ఫేస్బుక్ వాడతారు అందరూ ఇన్స్టా వాడతారు రీల్స్ చూస్తూనే పోతుంటారు కూర్చున్న దగ్గర పైసలు వస్తాయి ఈ పార్ట్ టైం జాబ్ ఉంది మీరు ఈ లింక్స్కి క్లిక్ చేయండి మీకు ఒక 10,000 వేస్తే మీకు 15,000 వస్తాయి తర్వాత మరి 15,000 వేస్తే 25,000 వస్తాయని వాళ్ళు చెప్పుకుంటూ పోతారు వాళ్ళు వీడియోస్ ఉంటాయి షార్ట్ వీడియోస్ ఉంటాయి అది మనం నమ్మి క్లిక్ చేస్తాం క్లిక్ చేస్తే ఏమైతే తెలుసా ఇమీడియట్లీ మీకు ఒక ఫీడ్బ్యాక్ మెసేజ్ వస్తుంది వాట్సాప్కో లేకపోతే ఒక టెలిగ్రామ్కో మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో కూడా మీకు ఏం చేస్తారు మీకు ఆలోచన చేయడానికి టైం ఇవ్వరు మీ మైండ్తో గేమ్ ఆడి టగా అన్నీ చెప్పేసి మీరు అగ్రి అయిపోతారు సరే అని చెప్తారు మీకు KYC చేస్తారు అన్నీ చేస్తారు పైసలు వేస్తారు ఫస్ట్ ఏం చేస్తారు చూసుకున్నారు ఆల్రెడీ ఫైనాన్షియల్ మీ స్టేటస్ 10 లక్షలు ఉన్నాయి ఆ 10 లక్షలు రావాలంటే నేను ఏం చేయాలి ఫస్ట్ 10,000 నేను వేయాలి నేనే మీకు ఇస్తాను ఫ్రాడ్ నేను ఇస్తాను కదా నేను మీకు 10,000 ఇస్తాను 10,000 వేస్తే మీరు నమ్ముతారు ఇక అది 10,000 వచ్చినాయి కదా మళ్ళీ ఏం చేస్తారు 10,000కి 15,000 ఇస్తారు ఓకేనా 10,000 వచ్చినాయి 15,000 వేస్తారు 15,000 వేస్తే మళ్ళీ 20,000 వేస్తారు 5,000 మళ్ళీ పెంచేస్తారు దగ్గర మీకు 40-50,000 వాళ్ళు వేస్తారు వాళ్ళు మీరు 10,000 వేస్తే 15 వేస్తే 25 వేస్తే 40,000 మీకు ఫస్ట్ నమ్మిస్తారు వాళ్ళు పైసలు వస్తాయి అంటారు తర్వాత ఏమంటారు షార్ట్ టైంలో పడ్డ మీకు ఎక్కువ అమౌంట్ కావాలి ఎక్కువ బెనిఫిట్ కావాలి అంటే కొత్తగా టాస్క్ ఉంది ఒక 45,000 అని ఇప్పిస్తారు ఇక 45,000 అని మీరేమంటారు 3 సార్లు పైసలు వచ్చినాయి కదా 3 बार पैसे आ गए फिर क्यों नहीं आते 10,000 आ गए 15 आ गए 15 को 20 आ गए 20 को 40 आ गए 40 में आ गए छोटा टास्क कर रहे तो पैसे में और आते वो क्या करते तुम लोग 40 डाल देते 40 डालने के बाद में आज उसको मालूम है तुम्हारे अकाउंट में 50,000 है 10 लाख रुपये मालूम है उसको उससे तो पैसे डाल रहा हूँ बाद में क्या करता 40 डालते 40 डालने के बाद में 40 क्या करते रुक जाते विथड्रॉ कितना आना 80 आना 40 को 80 आना विथड्रॉ तो विथड्रॉ क्या करता मालूम है नहीं जी तुम एक नंबर मिस्टेक करे 1 रुपये बढ़ के डाले ये ट्रांजेक्शन फेल हो गया तुम 80,000 डालो ये 40 को 80 दोनों मिला के डाल तो बोलता हूँ एक 40 हो गए एक 20 हो गए एक 20 होने के बाद फिर क्या बोलता मालूम है नहीं जी ये अकाउंट नहीं डाला तुम इसको डालना था ये QR कोड को नहीं ये लिंक को डालना था बोलता फिर क्या करता उन्हें फिर 80 को डबल लेता 160 ले लेता टोटल तुम आपको 240 250 हो जाते बाद में क्या करते 250 हो करना तुम पर्सनल यूज़ नहीं करना इसको IT गिरता बोलता उन्हें माइंड से गेम खेलते हुए सोचने मौका नहीं था 240 260 టోటల్ 260 యాప్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆదిత్య బిర్లా గ్రూప్ ఉంది ఓకేనా సేమ్ లోగో ఉంటుంది కానీ ఫేక్ ఉంటుంది జహీరాబాద్ ఇన్సిడెంట్ లాస్ట్ 2 years కింద ఒక ఎంప్లాయీ మహీంద్రా కంపెనీ ఎంప్లాయీ అదే స్టాక్ ఇన్వెస్ట్ కోసము అమౌంట్ వేసిండు జహీరాబాద్లో ఎంత వేసిండు వచ్చి జనరల్గా 10 lakhs వేసిండు కదా ఆయన స్టాక్ ఇన్వెస్ట్ అనే అమౌంట్ ఫేస్బుక్లో పట్ట ఆయనకు యాడ్ వచ్చింది చూస్తున్నాడు దీనికి ఇంకోటి మనకు మెయిన్ ఇష్యూ ఏంటంటే ఫోన్ ఉంది కదా మనం ఏది మాట్లాడతామో మనకు యాడ్స్లో కూడా అదే వస్తుంది యూట్యూబ్లో కానీ మీరు గూగుల్లో కానీ చూసారా మీరు మనం ఏది మాట్లాడతాం కదా మనకు దానికి రిలేటెడ్ సంబంధించిన యాడ్సే వస్తుంటాయి ఇప్పుడు నేను ఒకటి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ గురించి సెర్చ్ చేసిన ఒక 2 times సెర్చ్ చేసిన అనుకోండి నాకు 90% అన్నీ అవే వస్తాయి కదా సో ఆయన ఏం చేసిండు ఫేస్బుక్ లోపల ఇన్వెస్ట్మెంట్ గురించి సెర్చ్ చేసిండు సెర్చ్ చేస్తే నాకు ఒకటి ఫేస్బుక్లో లింక్ వచ్చింది ఆ లింక్ ఓపెన్ చేసిండు ఎవరో ఇప్పుడు AI ఉంది ప్రాంప్టింగ్ చేసి నా వాయిస్ యాడ్ చేసుకోవచ్చు నా ఫిజికల్ ఫీచర్స్ని యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఆ విధంగా చేసుకోవచ్చు ఆయన ఏం చేసిండంటే ఇన్వెస్ట్మెంట్ గురించి స్టార్ట్ చేసిండు 10,000 నుండి స్టార్ట్ చేసిండు అంత ఫ్రాడ్ అది కానీ తెలియదు పాపని తెలియదు 10,000 నుండి స్టార్ట్ చేసిండు 75,000 వేసిండు 70 లక్షలు వేసిండు లాస్ట్ ఒక ట్రాన్సాక్షన్ 20 లక్షలు అర్థమైందా లాస్ట్ ఒక ట్రాన్సాక్షన్ 20 లక్షలు అంటే దీన్ని బట్టి అర్థం ఏమైంది లైఫ్ మొత్తం కొలాప్సే కదా దొంగతనం అయితే 10 లక్షలు పోతాయి 10 బంగారం పోతాయి 10 లక్షలు 10 లక్షలు 20 లక్షలు పోయినాం కానీ ఫ్రాడ్లో పట్ట అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయింది 70 చిన్న మాటనా సో ఈ విధంగా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఇంకోటి అంటారు ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ ఎంత ఉంది 35 ఉంది 35 है एज बिजनेस में है फिजिकल सोशल प्लेटफॉर्म में तुम्हारा क्या है स्मार्टनेस रहता है अच्छा रहता है फिजिकल ये बिजनेस वाला कैंडिडेट है बोल के क्या करते हैं इसको फ्रॉड करते कैसा फ्रॉड करते भाई हम ये फेडेक्स कोरियर से बात कर रहे हैं तुम एक पार्सल भेज रहे ना ये हैदराबाद से तुम एक बॉम्बे पार्सल भेज रहे उसके अंदर एक MDMA एक ड्रग है वो इंडिया में इलीगल है वो बैंड है ना तुम कैसा भेज रहे बोल के फ़ोन आता तुम क्या करते मेरा पार्सल ही नहीं है
मेरा पार्सल ही नहीं है, मैं क्यों भेजता हूँ, मैं जेन्यून हूँ मैं, वो तुम बोलते रिप्लाई देते, तो फिर उन्हें क्या बोलता, तुम जेन्यून है ना भाई, मसला नहीं है, हम ये बॉम्बे साइबर क्राइम वाले ये क्राइम ब्रांच वाले बात करते फिर तुम्हारा नहीं है बोल रहे ना, तुम बात करो बोल के तुम लोग को फ़ोन देते, कॉन्फ्रेंस में लाते, इमीडिएटली सेकंड में होता वहाँ पे, मैं बाद में कॉल करता हूँ, सोच तो नहीं रहता, नहीं बोल रहे ना, चलो बात करो बोल के बात कराते, बात करा तुम क्या बोलते हैं, मेरा पार्सल नहीं है, मेरा पार्सल ही नहीं है, तुम कौन है क्या है तुम बोलते हैं, तुम क्या करते, वीडियो कॉल लेते टक बोल के, वीडियो कॉल लेके देख हम पुलिस वाले हैं, तो भेजो कोरियर तेरे नाम पे से, फिर तेरा कोरियर है ये पूरा वेरीफाई करना पड़ता है, ये फाइनेंशियल स्टेटस आपका चेक करना पड़ता, आपका बैकग्राउंड क्या है फाइनेंस चेक करना पड़ता, एक 5 लाख तुम डालो वो बोलते, तो उन्होंने तुम लोग डालते, उन्होंने तुम लोग को डालते, तुम उनको डालते, कुछ तो करते, पैसे डालते, डालने के बाद में से हम वेरीफाई कर रहे हैं, एनालिस कर रहे हैं बोल के तुम लोग को वीडियो का कैमरे के सामने बिठा देते, पूरे डोर पूरे क्लोज करा देते, तुम क्या करते, समझ में नहीं आता क्या करना कि मैं फ्रॉड हो कि मैं अच्छा हूँ कि बुरा हो कि तुम लोग को भी मालूम नहीं होता उस टाइम पे, उन्हें गेम माइंड से गेम खेलता उन्हें, अगर मेरे को मालूम है फ्रॉडिश नहीं है बोलते क्या करते, नहीं करते, तो तुम लोग क्या करते, भरोसा कर लेके बैठ जाते, तुम लोग पैसे डालते उन्होंने, बाद में क्या करते, तुम्हारे पैसे दूसरों को डालते, दूसरों को तुम लोग डालते, डाल के कम से कम 15-20 लाख रुपये ले लेके 1-2 दिन 3 दिन में ट्रैक करके प्रेशर दे के जब लास्ट में तुम क्या करते, पैसे पूरे होने बाद में से రియలైజ్ అవుతాయి. సో ఫేడెక్స్ కొరియర్ నుండి కాల్ చేసి మేము ఇట్లా కొరియర్ నుండి మాట్లాడుతున్నాం అది ఫేక్ ఉందని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఈ విధంగా ఫ్రాడ్ చేస్తారు. డిజిటల్ అరెస్ట్ ఉందా, డిజిటల్ అరెస్ట్ ఉందా, ఉందా డిజిటల్ అరెస్ట్, డిజిటల్ మన పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కానీ ఎంహెచ్ఏ హోమ్ అఫైర్స్ కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ లేదు, డిజిటల్ అరెస్ట్ అనే వర్డే లేదు, కానీ మనం నమ్ముతున్నాం, ఆ టెన్షన్కి మనం నమ్ముతున్నాం. ఫిజికల్గా మనకి మహీంద్రా కాలనీ లోపల అల్ఫా కంపెనీ ఇంజనీర్ అయినా పెద్ద మనిషి ప్రొద్దున లేచిండు పూజ చేసుకొని కూర్చున్నాడు, ఆయనకు కాల్ వచ్చింది, మీ కేవైసీ నుండి ₹1,50,00,000 ఫ్రాడ్ అయింది, మరి ఎంత జెన్యూనిటీ అయిపోయారు వాళ్ళు. ఆయన ఒక అర్ధ గంట లోపల చెమటలు పట్టింది, ఆయనకు హార్ట్ పేషెంట్ చెమటలు పట్టాయి. ఏం చేశాడు ఆయన, కేవైసీ ఇచ్చేసిండు, ఆధార్ నెంబర్ ఇచ్చిండు, ఆయన బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసి అన్నీ ఇచ్చేసిండు. వాళ్ళ భార్య తొందరగా యాక్టివ్ చేసింది, బయటికి వచ్చి వన్ డబల్ ఫోన్ చేసి పిఎస్కి వస్తే మేము వచ్చినాం, ఫిజికల్గా మేము రాగానే క్లోజ్. అంటే ఈ విధంగా అవుతున్నాయి ఫ్రాడ్. నేను చెప్పేటి అన్ని ఫ్రాడ్స్ ఎక్కడో కాదు, హైదరాబాదు అక్కడ ఇక్కడ కాదు, జహీరాబాద్లో స్టిల్ జరుగుతున్న ఫ్రాడ్స్ అని చెప్తున్నాను నేను. ఈ సైబర్ క్రైమ్ లోపల చిన్న లాజిక్ ఉంటుంది, మనం అర్థం చేసుకుంటే మనం సేఫ్ ఉంటాము, లేకపోతే కంప్లీట్ లాస్ చూస్తున్నామని తెలుస్తున్నాను. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే జనరల్గా ఫోన్లు పోతున్నాయి. ఇప్పుడు సెల్ ఫోన్ మార్కెట్కి పోగానే బస్ స్టాండ్కి వెళ్ళగా పైన ఉంటే కింద ఉంటే ఫోన్స్, అది ఎక్కడ మనం అటెన్షన్ లేకపోతే అంతే కదా, మనం కొంచెం మాకు స్పర్శ ఉంది, మాకు ఎవరో ఫాలో చేస్తారు, ఏదో అవుతుంది, మనం కొంచెం యాక్టివ్గా ఉంటే ఏం కాదు, అది లేకపోతే ఫోన్ పోతుంది. సో ఫోన్ పోయినప్పుడు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు, సిమ్ దీంట్లో ఉంటుంది. ఇది ఇప్పుడు చాలా జరుగుతున్నాయి, చాలా అంటే చాలా జరుగుతున్నాయి. సిమ్ దీంట్లో ఉంటుంది, ఇది ఆండ్రాయిడ్, ఇది ఫ్లాష్ కొడితే పాస్వర్డ్ అన్నీ ఎగిరిపోతాయి. ఓకేనా, ఎగిరిపోయిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, మీ యూపీఐ పేమెంట్స్ ఉన్నాయి కదా, ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఈ యూపీఐ అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళు అమౌంట్ డ్రా చేసుకుంటారు వాళ్ళు, అది కూడా పైసలు పోయినట్టే కదా. ఫోన్ పోతే ఇమీడియట్లీ ఏం చేయాలి, మన సిమ్ ఉందా, సిమ్ని బ్లాక్ చేసి అదే సిమ్ తొందరగా తీసుకొని ఒక 2 hours పాటు ఉంటుంది కదా, తొందరగా సిమ్ తీసుకొని మనము రిజిస్టర్ చేసుకొని మన అప్లికేషన్స్ ఉన్నాయి యూపీఐ పేమెంట్స్, ఆ యూపీఐ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ చేసుకుంటే మనం సేఫ్, లేకపోతే అమౌంట్ వెళ్ళిపోతుంది. ఎందుకు పోతుంది అంటే మనకు ఓటీపీ వచ్చేది అదే నెంబర్కి, అదే నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది. चोरी होगा सब फ़ोन लेके चले गए, सिम उसके पास ही है, उन्हें फिर जनरेट करना बोलते OTP आता, OTP भी उसके पास ही आता ना, हम ब्लॉक कर दिए तो OTP उसको नहीं आता, फिर हम రీఇన్‌స్టాల్ कर लेके रजिस्टर कर ले तो हम సేఫ్ रहते. ఈ విధంగా చాలా అవుతున్నాయి, చాలా అంటే చాలా చాలా చెప్పలేము. ఇంకా చెప్పండి, మీకు సైబర్ క్రైమ్ గురించి చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంది, చెప్పాలి అన్నీ ఒకేసారి చెప్పాలని నాకు కూడా అర్థం తొందరగా మైండ్కి రాదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్ చేయండి, నాకు ఆన్సర్ ఇసుకుంటా డిస్కస్ చేస్తే తొందరగా అయిపోతుంది. ఏదో మనం లింక్ క్లిక్ చేసినామో ఏది చేసినామో ఫ్రాడ్ అయిపోయింది, ఫ్రాడ్కి వెళ్ళి మనం అయిపోయింది. ఇప్పుడు మనం తొందరగా రియాక్ట్ అయిపోతే ఆ పోయిన పైసలు హోల్డ్ అవుతాయి కదా. సైబర్ క్రైమ్లో ఒకటి మోటో ఉంటుంది, గోల్డెన్ అవర్ అని. గోల్డెన్ అవర్ అని ఒక మోటో. ఇది అసలు ఎందుకు అట్లా అంటే, ఇప్పుడు 1 hour ఉంటుంది కదా, ఇప్పుడు నేను ఒక ట్రాన్సాక్షన్ చేసిన, ఈ ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్, నేను ట్రాన్సాక్షన్ అయిన అమౌంట్ నేను ఆన్లైన్ షాపింగ్ చేయాలి. ఆన్లైన్ షాపింగ్ చేస్తే అకౌంట్ నుండి అమౌంట్ వెళ్ళిపోతుంది, అంటే సేవలు వస్తాయి కదా. నేను ఇదొక సర్వీస్ తీసుకున్నా, షాపింగ్ చేసిన సేవలు అంటే సర్వీస్ వచ్చింది నాకు, నా అమౌంట్ వెళ్ళిపోయింది. రెండవది మన ఏటీఎంకి వెళ్ళి అమౌంట్ మనం విత్డ్రా చేసినాం, ఏటీఎంకి వెళ్ళి అమౌంట్ మనం విత్డ్రా చేస్తే పైసలు వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు మేడంతో ఫ్రాడ్ అయింది,
అన్న అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినాయి, ఇక్కడ నుండి 10 అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ 10 అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినాక ఆయన అకౌంట్లో పైసలు ఉన్నాయి. సో నేను ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి నేను సైబర్ క్రైమ్లో 1930 కంప్లైంట్ చేసి సైబర్ సిటిజన్ పోర్టల్లో వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ అకౌంట్లో ఉన్న పైసలు హోల్డ్ అయిపోతాయి. లేదు ఇప్పుడు మేడంకి వెళ్ళి ఒక 50,000 పోయినాయి, 25,000 డ్రా చేసిండు, ఇంకో 25,000 ట్రాన్స్ఫర్ చేసిండు, ఇదే 20,000 మళ్ళీ థర్డ్ పర్సన్ దగ్గర చేసిండు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు. అప్పుడు ఏమవుతుందంటే 25,000 వెళ్ళిపోతాయి, ఒక 25,000 అమౌంట్ హోల్డ్ అవుతుంది. ఆ హోల్డ్ అయిన అమౌంట్ ఏం చేద్దాము, తొందరగా మనం కంప్లైంట్ రేజ్ చేస్తే ఆ హోల్డ్ అయిన అమౌంట్ని మనం రీఫండ్ చేసుకోవచ్చు. మనకు మళ్ళీ లీగల్ ప్రాసెస్ ఉంటుంది, ఆ ఎఫ్ఐఆర్ ఏదో చేసుకొని అమౌంట్ మనం రీఫండ్ చేసి ఆయనకు సేవ్ చేయొచ్చు. అంటే పైసలు పోయినాయి, పైసలు పోయిన తర్వాత మనం అక్కడిక్కడ తిరుగుకుంటే టైం వేస్ట్ చేయకుండా తొందరగా రియాక్ట్ అయిపోతే, కంప్లైంట్ రేజ్ అయిపోతే అమౌంట్ మనం రీఫండ్ చేసుకునే ఛాన్సెస్ బాగుంటాయి. అందుకని గోల్డెన్ అవర్ అంటాం మనం, తొందరగా రియాక్ట్ అయ్యి కంప్లైంట్ చేస్తే పైసలు రీఫండ్ కూడా అవుతుంది. ఇది और पुलिस स्टेशन में कंप्लेंट करने के लिए कहीं जाने का नहीं है. गोल्डन आवर बोलते 1 घंटे के अंदर तुम कंप्लेंट करेंगे ना तो पैसे आने के चांस ज़्यादा रहते हैं. बैठना 1930 को फ़ोन लगाना, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930. దానికి ఫోన్ చేస్తే మనకు హైదరాబాద్లో ఉంటారు, కాల్ రిసీవ్ చేస్తారు. మీ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ అకౌంట్ డీటెయిల్స్, ఆ పోయిన ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది కదా, ట్రాన్సాక్షన్ ఐడి. ఇప్పుడు యూపీఐకి వెళ్ళి ఫోన్ పైసలు అయిపోయినాయి, ఆ ట్రాన్సాక్షన్ ఐడి, అకౌంట్, అమౌంట్, పర్టికులర్ డేట్ టైం చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లైంట్ రేజ్ చేస్తారు. ఆ కంప్లైంట్ రేజ్ చేసిన కంప్లైంట్ ఇమీడియట్లీ నోడల్కి పోతుంది. నోడల్ అంటే ఇక జైరాబాద్ సబ్ డివిజన్లో పడి ఒక ఎగ్జాంపుల్ ఎస్బీఐ తీసుకుంటే ఒక 15 బ్రాంచ్లు ఉన్నాయి. ఆ 15 బ్రాంచ్లకు ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు. ఓకేనా? సో ఈ స్టేట్ వైడ్గా మనకు నోడల్కు కంప్లైంట్ వెళ్ళిపోతుంది. కంప్లైంట్ వెళ్ళిపోతే ఆ ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా, ఆ ట్రాన్సాక్షన్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఐడిని హోల్డ్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ ఐడి హోల్డ్ చేస్తే అప్పటి వరకు ట్రాన్సాక్షన్ ఏమైనా అవుతుంది. అప్పటి వరకు కాలేదనుకోండి, అమౌంట్ సేమ్ యాజ్ ఇట్ అక్కడనే హోల్డ్ అయిపోతాయి. హోల్డ్ అయిపోయి మనము మళ్ళీ పైసలు రీఫండ్ చేసి ఇవ్వచ్చు. అది ఒక 2 years లోపల, లాస్ట్ 2 years లోపల యాజ్ అన్ టుడే సైబర్ క్రైమ్లో నాన్ ఎఫ్ఐఆర్ 85 lakhs వరకు రికవరీ చేయించినాం మేము. 85 lakhs వరకు రికవరీ చేయించినాం 2 years లోపల. ఎఫ్ఐఆర్ లోపల ఇంకా కాలేదు, ప్రాసెస్ నడుస్తుంది. అది ఇంకా సెల్ ఫోన్తోనే మొత్తం ముడిపడి ఉంది. మీకు డౌట్స్ రావాలి, మరి నేను ఇది వాడుతున్నా, ఇది ఎట్లా ఎంతవరకు సేఫ్ అని. సోషల్ ప్లాట్ఫామ్ అది, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్. ఎంతవరకు మనకు డేటా కావాలో అంతవరకు మనం రిసీవ్ చేసుకోవచ్చు, మొత్తంతో డిపెండ్ కావద్దు. నేను అదే అంటున్నా కదా, ట్రూ కాలర్ డేటా దొంగిలిస్తుంది, డేటా మొత్తం దొంగిలిస్తుంది. ఎందుకు దొంగిలిస్తుంది? ఇప్పుడు నువ్వు వాడుతున్నది ఫోన్ ఉంది, ఆ ఫోన్కి జీమెయిల్ ఐడి లింక్ ఉంది, జీమెయిల్ ఐడికి లింక్ అప్పుడు పర్సనల్ డేటా లింక్ ఉంది కదా. ఇప్పుడు ఫ్రాడ్ చేసాడు ఏం చేస్తాడు, అసలు ఒక ప్రొఫైల్ చూసుకుంటాడు. దొంగతనం చేసేవాడు, ఫ్రాడ్ చేసాడు ఏం చేస్తుండు, మొత్తం దొంగనే కదా, ఇల్లీగల్ కదా. అంటే వాటిని డేటా మొత్తం వెరిఫై చేసుకున్నాడు, వెరిఫై చేసుకున్నాడు. వెరిఫై చేసుకున్నాక నేను స్టేటస్ ఏముంది, ఎంత ఉంది ఏమని వెరిఫై చేసుకొని మళ్ళీ నీకు వాడు మళ్ళీ ఫిషింగ్ చేస్తాడు, అంతే కదా. వాడు జెన్యున్గా ఉంటే, వాళ్ళు లీగల్గా ఉంటే వాడేందుకు దానికి ఇది చేస్తాడు. ఇప్పుడు ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి, కెనరా బ్యాంక్ ఏపీకే ఫైల్స్ ఉన్నాయి. ఓకేనా? రైతు బంధు ట్రెండ్ ఈరోజు ఏం ట్రెండ్ నడుస్తుంది, పీఎం కిసాన్ యోజన నడుస్తుంది. వాళ్ళు ఏం చేస్తాడు, ఒక ఏపీకే ఫైల్ రెడీ చేస్తాడు. ఏపీకే ఫైల్ రెడీ చేసి పీఎం కిసాన్ యోజన గురించి గ్రూప్లో వేస్తాడు. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే నా ఫోన్ హ్యాక్ అయిపోయింది. ఏమవుతుంది, నా వాట్సాప్ వానికి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. నా ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి అన్ని కాంటాక్ట్లకు వాడు చేసినాడు, షేర్ చేస్తున్నాడు. సో అందరి డేటా వాడు గ్యాదర్ చేసుకుంటాడు. గ్యాదర్ చేసి ఇప్పుడు నేను రషీద్ని జైరాబాద్ అన్నట్లకు 10 మంది గుర్తుపడతారు. ఆ 10 మందిలో ఎవరైనా ఒక్కరు నాకు నమ్ముతాడు మరా, బట్ ఇట్లా యాక్సిడెంట్ ఏంటంటే ఇట్లా బుద్ధుల దగ్గర నాకు 10,000 అంటే ఎవరైనా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఒకళ్ళు అయ్యారా, రోజుకు ఒకళ్ళు దొరికితే మనకి ఏమవుతుంది, మనకి అంతే కదా. సో ఈ విధంగా ఫ్రాడ్ అవుతుంది. ఇప్పుడు అది ఒకటి ఉంది, ఇంకోటి ఎం కవచ్ ఉంటుంది. ఎం కవచ్ 2 అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఏం చేస్తుందంటే మనకు ఇన్స్టాల్ చేసుకొని మనం రన్ చేస్తే ఏమైనా హార్మ్ఫుల్ యాప్స్ ఉన్నాయి కదా, అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు షో చేస్తుంది. అవి డిలీట్ చేసుకోవాలి, జీమెయిల్ పాస్వర్డ్ మళ్ళీ మార్చుకోవాలి, సెట్ చేసుకుంటే సేఫ్ ఉండొచ్చు. ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో పట్ట ఈ ఫోన్ ఉంది కదా, మనం సేఫ్ ఉండాలి. ఉంది నా పేరుతో ఆరు కదా, ఇట్లా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ హోమ్ పేజ్ ఇట్లా వస్తుంది. మేనేజ్ యువర్ అకౌంట్ ఉందా, మేనేజర్ అకౌంట్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. తర్వాత సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ ఉంది. సెక్యూరిటీ సైన్ ఇన్ లోపల మీరు ఏం చేస్తారంటే యువర్ డివైసెస్ ఉంది. ఓకేనా? ఇప్పుడు నా జీమెయిల్ నుండి నా ఇంటి టీవీ నడుస్తుంది, ఒక 2 ఫోన్లు నడుస్తున్నాయి,
పిఎస్లో సిస్టమ్ నడుస్తుంది. సో నా జీమెయిల్ నుండి ఎన్ని డివైసెస్ యాక్టివ్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ షో అవుతాయి. ఓకేనా. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, మనకు ఏపీకే ఫైల్ పంపిస్తాడు, ఏదో వాడు మాలో పంపిస్తుండు, దానికి మనం ఇన్స్టాల్ చేసినాం, వాడుకున్నాము. ఓకేనా. మనకు తెలియకుండా ఇక్కడ షో అవుతుంది కదా, నా జీమెయిల్ ఐడి నుండి ఎన్ని డివైసెస్ కనెక్ట్ ఉన్నాయి, నా ఎన్ని ఉన్నాయి, మళ్ళీ నాకు తెలియకుండా ఎంతమంది వాడుతుర్రు. సో ఆ విధంగా షో అయిపోతుంది. ఇక్కడికి వెళ్ళి నువ్వు సైన్ అవుట్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఇంకోటి దాని తర్వాత ఏమవుతుంది అంటే యువర్ కనెక్షన్ టు థర్డ్ పార్టీ యాప్స్. మనం గేమ్స్ ఆడుతున్నాము, సోషల్ ప్లాట్ఫామ్ నుండి, ప్లే స్టోర్ నుండి మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాము, చేసుకున్నాక మనం వాడుకుంటున్నాం, అవి అప్లికేషన్ వాడుతున్నాము, కానీ అవి జెన్యూనిటీ ఎన్నో తెలియదు మనకు. అవి తెలియకుండా ఏమవుతుంది, మనకు తెలియకుండా బ్యాక్ ఎండ్ ఇది థర్డ్ పార్టీ యాప్స్. ఇట్లా నడుస్తాయి థర్డ్ పార్టీ యాప్స్. అంటే ఇవి నేను వాడుతున్నది ఇది. సో నాకు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారు, నా డాటా యాక్సెస్ తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఏముందంటే ఒక ఐకాన్ ఉంది, అది చాట్ జీపీటీ ఒకటి ఉంది, ట్రూ కాలర్ ఉంది, కొన్ని గేమ్స్ ఉంటాయి, లోన్ యాప్స్ ఉంటాయి. లోన్ యాప్స్, గేమ్స్ మనం ఇన్స్టాల్ చేస్తాం కదా, అలాంటివి ఇక్కడ ఉన్నాయంటే ఖచ్చితంగా మీ డాటా పోతున్నట్టే. ఇక్కడికి వెళ్ళి రిమూవ్ చేయాలి. ఓకేనా. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ రిమూవ్ చేయాలి. డివైసెస్ ఉన్నాయి కదా, కనెక్షన్ డివైసెస్, ఆ డివైసెస్ని మన ఎన్ని ఉన్నాయి రిమైనింగ్ అవి కూడా లాగౌట్ చేయాలి. లాగౌట్ చేసిన తర్వాత పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ మినిమమ్ 15 డిజిట్స్ కన్నా ఎక్కువ ఉండాలి. పాస్వర్డ్ ఎప్పుడు కూడా 15 డిజిట్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు జనరల్గా ఫోన్లో పోతున్నాయి కదా, ఫోన్లో పోయిన తర్వాత 1 2 3 4 5 6 2580 లేకుంటే ఇట్లా క్రాస్లా 000. పెద్ద మనుషులు జనరల్గా అయితే మ్యాక్సిమం ఇట్లా పెడుతుర్రు, వాళ్ళకి గుర్తుండో ఇట్లా పెడుతురు. ఇప్పుడు ఫ్రాడ్ ఏం చేస్తాడో ట్రై చేస్తాడు, ఇది కవర్ ఉంటుందా, ఈ కవర్ పీకి ఇట్లా చూస్తే ఇట్లా కనిపిస్తుంది, అయిపోతుంది. సింపుల్ ట్రిక్స్ ఇవి. మనం సేఫ్ ఉండాలంటే ఇలా ట్రిక్స్ పాటిస్తే మనం సేఫ్ ఉంటాం, అంతే కదా. ఇంకా చెప్పండి. ఒకసారి అయితే మళ్ళీ కాదు. एक बार फ्रॉड हुआ समझो, अपने एक्सेस पूरा जा रहा, ठीक है, एक बार फ्रॉड हुआ, अपना एक्सेस पूरा दे रहे उसको, बाद में अपन क्या कर रहे, जो प्रिकॉशंस है, प्रिकॉशंस पूरे हम लोग सेफ रहने के बाद में फिर फ्रॉड नहीं होता ना. जैसा कि बायोमेट्रिक, आधार का बायोमेट्रिक हैक करे बोले, बायोमेट्रिक हैक करने के बाद में से फिर क्या करते, फिर जाकर जनरेट कर ले, फिर రీలాగిన్ कर ले तो फिर चले आता हो, మసలా नहीं आता हो. అంటే ఒక్కసారి అయితే మళ్ళీ రిపీట్ కాదు అది. ఎందుకు కాదు, మళ్ళీ మనం అదే సేమ్ మళ్ళీ ఒకసారి ఓటీపీ చెప్పిండు, ఇంకోసారి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఓటీపీ చెప్పండి, మళ్ళీ పోతాయి. మనం యాక్టివ్గా ఉంటే, మనం కొంచెం యాక్టివ్గా ఉంటే అయిపోయి కదా, చెప్పేది ఎవరు ఏందని మనకు కొంచెం క్లారిటీ తీసుకుంటే మనమే సేఫ్ ఉంటాం. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. పాస్వర్డ్ ఉన్నాయి, ఎన్ని పాస్వర్డ్స్ ఉన్నాయి ఫోన్కి? ఒకటి పిన్ నెంబర్, ఒకటి ప్యాటర్న్, ఇంకోటి ఫింగర్ ప్రింట్, ఇంకోటి ఫేస్. మరి మీ ఫేస్ అటు పోతుంది కదా, చాలా డేంజర్ ఉంది, అది చేయొద్దు. అది మనకు తెలుసు కానీ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో